గురు యూకే వచ్చే ముందు ఈ ఖర్చులు అయితే తగ్గించుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ అయితే మీరు వీసా డ్రాప్ బాక్స్లో వేస్తారు కదా, ప్రయారిటీ వీసానో నార్మల్ వీసానో మీకు ఒక ఎస్టిమేషన్ అన్నది ఉండిద్ది, పలానా రోజు మాకు వీసా వచ్చిద్ది అన్నది. దాని తర్వాత 15 డేస్కి మీరు ఎప్పుడైతే డ్రాప్ బాక్స్లో వీసా వేస్తారో అప్పుడే ఫ్లైట్ టికెట్ కనుక బుక్ చేసుకున్నారంటే మీరు దగ్గర 40,000 నుంచి 50,000 వరకు సేవ్ చేసుకోవచ్చు. అండ్ డోంట్ వర్రీ, 90% వరకు మీరు డ్రాప్ బాక్స్లో వేస్తే మీకు వీసా వచ్చేసిద్ది. సెకండ్ వచ్చేసి కరెన్సీ ఎక్స్చేంజ్. మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు 100 పౌండ్స్ కంటే ఎక్కువ తెచ్చుకోకండి, ఊరికే కన్వర్షన్ ఛార్జ్ బొక్క. ఇక్కడికి వచ్చారు అని అంటే చాలామంది ఇండియన్స్ పౌండ్స్ నుంచి ఐఎన్ఆర్ కన్వర్ట్ చేసి ఇంటికి పంపిస్తూ ఉంటారు. మీరు అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు బొచ్చెడు మంది కనిపిస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళారంటే ఆన్ ది స్పాట్లో మీకు మీ అకౌంట్కి పౌండ్స్ అన్నది కొట్టిచ్చేసుకొని వాళ్ళకి ఫోన్పే చేసేసేయండి ఐఎన్ఆర్. దీనివల్ల మీరు ఎటువంటి కన్వర్షన్ ఛార్జ్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇలాగ నేను చాలామంది స్టూడెంట్స్కి కాలేజ్ ఫీ కూడా పే చేయించాను పౌండ్స్ ఇప్పించి. ఇంకోటి, అరే మామ అక్కడే బట్టలని కొనేయకండిరా, ఇక్కడికి వచ్చారని అనుకో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయిరా. నాకు తెలియక బొచ్చ డబ్బులు ఇండియాలోనే తగలేసా. ఇక్కడికి వచ్చారని అంటే మీకు చీప్లో కావాలంటే చీప్లో, ఇంకా బ్రాండెడ్లో కావాలంటే బ్రాండెడ్లో బొచ్చడు బొచ్చడు బొచ్చడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చూస్తారుగా, నా మాటిని కొన్ని కొనుక్కోండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ కొనుక్కోండి, మీకు కావాల్సిన ప్రైజెస్లో కూడా దొరుకుతాయి. డోంట్ వర్రీ. గురు ఇలాంటి టిప్స్ చాలా నేను చెప్తాగా, మీరేం చేయాలి, జస్ట్ ఒక లైక్ ఇండియాలో గుద్దితే ఏడ యూకేలో కనబడాలా.